Hello everybody, this is Kashyap Sarma from Pression Academy. సో జనరల్ ఎస్ఏలో మనం ఈసారి ఎడ్యుకేషన్ గురించి ఒక టాపిక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఆల్రెడీ 3 సెషన్స్ చూసాము. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కూడా ఒక సెషన్ మనము వీడియో చూసాము. ఇప్పుడు దాంట్లో రెండవ పార్ట్. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో ఎన్ఈపి యొక్క అవసరం ఏంటి, సో వాట్ ఈస్ ద నీడ్, విజను, తర్వాత ఎవల్యూషను, తర్వాత స్కూల్ ఎడ్యుకేషను, హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు తీసుకురావాలనుకున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము చూసే ప్రయత్నం చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో అదర్ కీ ఫ్యాక్టర్స్, తర్వాత హౌ ఇట్ విల్ బి డన్, తర్వాత దాని గురించి కొంత అనాలిసిస్, ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా వాటి గురించి కూడా మనము చూస్తాం. సో అదర్ కీ ఫ్యాక్టర్స్. సో ఆన్లైన్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్. సో గవర్నమెంట్ చేపట్టబోయే ఇంకో గొప్ప ఇనిషియేటివ్ ఏంటంటే ఆన్లైన్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్, ఎన్ష్యూరింగ్ ఈక్విటబుల్ యూస్ ఆఫ్ టెక్నాలజీ. సో ఖచ్చితంగా మొత్తం డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి పూర్తిగా తీసుకొచ్చి వర్చువల్ ల్యాబ్స్, తర్వాత స్వయం, దీక్ష, దీని గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. సో అడ్రస్సింగ్ ద డిజిటల్ డివైడ్ బై 24/7 ఛానల్స్. సో ఈ స్వయము, దీక్ష, ఈ యాప్స్ లేదా ఈ వెబ్సైట్సే కాకుండా డెడికేటెడ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ 24/7 అట్లా అంటే టెక్నాలజీ యూజ్ అండ్ ఇంటిగ్రేషన్. సో మొత్తం ఇంటిగ్రేటెడ్గా టెక్నాలజీ యూస్ను. సో దానికోసం అనేసి నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంను ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ఈటీఎఫ్ని, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంను ఏర్పాటు చేయబోతున్నారు. సో డిజిటల్ ప్లాట్ఫామ్కి చాలా ప్రామినెన్స్ ఇవ్వబడుతుంది. స్వయము, దీక్ష, అట్ ద సేమ్ టైం డెడికేటెడ్ ఛానల్స్ 24/7 ఫర్ గివింగ్ కంటెంట్ టు వేరియస్ పీపుల్. అట్లనే అనదర్ కీ ఫ్యాక్టర్ ఈజ్ అడల్ట్ ఎడ్యుకేషన్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రే ఏరియాస్. సో అడల్ట్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈసారి ఖచ్చితంగా అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఈ రెండింటి మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. హై కోరిలేషన్స్ బిట్వీన్ లిటరసీ రేట్స్ అండ్ పర్ క్యాపిటా జీడిపి. సో మామూలు మనం కేరళ మోడల్ చూసాం, విదేశాల్లో కూడా వాళ్ళ జీడిపి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే దెర్ ఇస్ అ వెరీ హై కోరిలేషన్ బిట్వీన్ లిటరసీ రేట్స్. లిటరసీ రేట్స్ చాలా చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి సమాజానికి కూడా ఉపయోగపడతాడు. దేశం జీడిపి, పర్ క్యాపిటల్ జీడిపి కూడా పెంచుతాడు. హెచ్ఈఐస్ విత్ ఎన్జిఓస్ అండ్ ఎన్సీఆర్ యాజ్ నోడల్ ఏజెన్సీ టు వర్క్ ఫర్ 100% అడల్ట్ లిటరసీ. సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్లస్ ఎన్జిఓస్ విత్ ఎన్సీఆర్టీ యాజ్ నోడల్ ఏజెన్సీ 100% అడల్ట్ లిటరసీ కోసము ప్రయత్నం చేస్తాయి. అనదర్ కీ ఫ్యాక్టర్ ఇస్ క్రియేటింగ్ ఎ డెడికేటెడ్ యూనిట్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ డిజిటల్ కంటెంట్ అండ్ కెపాసిటీ. సో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తోటి వరల్డ్ క్లాస్ బిల్డింగ్, డెడికేటెడ్ యూనిట్ ఫర్ బిల్డింగ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మొత్తం అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత అద్భుతంగా ఇది మన దేశంలో చేయాలి అనుకుంటున్నారు. అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఉపయోగించి చాలా చక్కగా మొత్తం డిజిటైజ్ చేసేసి, అంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ వీడియోస్ కానీ ఏవైనా మొత్తం చేయాలనేసి గవర్నమెంట్ ఉద్దేశం. లైక్ వైజ్ ఇట్ ఆల్సో వాంట్స్ టు, దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఐఐటిఐ అనేటువంటి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ విల్ బి ఎస్టాబ్లిష్. సచ్ అన్ ఇన్స్టిట్యూట్ వుడ్ ప్రొవైడ్ ఎ ట్రూలీ ఇంపార్టెంట్ సర్వీస్ ఫర్ ద కంట్రీ. సో ఇంగ్లీష్లో దొరికిన కంటెంట్ వేరే భాషల్లో దొరకటం కాస్త కష్టం కాబట్టి మనకు ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి ఇట్ ట్రూలీ సర్వ్స్ ద కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్ న్యూమరస్ మల్టీలింగ్వల్ లాంగ్వేజ్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. అలానే ఈ సంస్థ ఏర్పాటు ద్వారా వివిధ భాషల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఎవరైతే ట్రాన్స్లేషన్ మరియు ఇంటర్ప్రిటేషన్లో ఎక్స్పర్ట్స్గా ఉంటారో వాళ్లకు ఈ సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయి. విచ్ విల్ హెల్ప్ టు ప్రమోట్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్. సో అన్ని భారతీయ భాషలు అన్నిటి కూడా ప్రమోట్ చేయడం కోసము ఐఐటిఐని ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. సో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ విషయం తీసుకున్నట్లయితే స్టాండ్ అలోన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్, లీగల్ యూనివర్సిటీస్, health science universities, technical universities and standalone institutions in other fields shall aim to become multidisciplinary institutions offering holistic and multidisciplinary education.
సో మామూలుగా స్టాండ్ అలోన్గా అంటే కేవలం అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే కేవలం అగ్రికల్చర్కి సంబంధించిన అలైడ్ సైన్సెస్ చూస్తుంది. సపోజ్ ఇప్పుడు హెల్త్ సైన్స్ అంటే కేవలం ఎంబీబీఎస్ మామూలు ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా, అవి వాళ్ళు కేవలం ఆ సర్వీసెస్ చూస్తారు. అట్లా కాకుండా వీటన్నిటిని కూడా మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ ఆఫరింగ్ హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్గా ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ఉద్దేశం ఉంది. All institutions offering either professional or general education will aim to organically evolve into institutions or clusters offering both seamlessly and in an holistic manner, in an integrated and holistic manner. So, ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్న అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్స్గా ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రక్రియ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ జరగబోతోంది. దెన్ ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఆర్ట్స్ అండ్ కల్చర్. ఇండియన్ లాంగ్వేజెస్ హ్యావ్ నాట్ రిసీవ్డ్ దేర్ డ్యూ అటెన్షన్ అండ్ కేర్. సో అన్ని భారతీయ భాషల్ని కూడా, ఎందుకంటే 220 లాంగ్వేజెస్ ఇన్ ద లాస్ట్ 50 years మనం కోల్పోయాం. 220 భాషల్ని మనము గత 50 సంవత్సరాలుగా కోల్పోయాం. యునెస్కో హ్యాస్ డిక్లేర్డ్ 197 ఇండియన్ లాంగ్వేజెస్ ఆస్ ఎండేంజర్డ్. సో యునెస్కో కూడా ఏం చెప్తా ఉందంటే ఇంకా 197 భారతీయ భాషలు ఆల్రెడీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయని చెప్తోంది. కాబట్టి అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ని, ఆర్ట్స్ని, కల్చర్ని అన్ని రకాలు కూడా ప్రమోట్ చేసేందుకు దీంట్లో స్పెషల్ కేర్ తీసుకుంటారు. సో హౌ టు మేక్ ఇట్ హ్యాపెన్, ఎలా చేస్తారు అంటే ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పాలసీ విల్ బి లెడ్ బై వేరియస్ బాడీస్. సో ఈ మొత్తం ప్రపోజ్ చేయబడిన చేంజెస్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కేబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ మినిస్ట్రీస్, స్టేట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బోర్డ్స్, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ద రెగ్యులేటరీ బాడీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీస్, స్కూల్స్ అండ్ హెచ్ఈఐస్ అలాంగ్ విత్ టైమ్ లైన్ అండ్ ప్లాన్ ఫర్ రివ్యూ in order to ensure that the policy is implemented in its spirit and intent through coherence in planning and synergy across all these bodies involved in education. సో ఈ సంస్థలన్నింటినీ కూడా ఒకే గొడుగు కింద పనిచేసేలా, కోఆర్డినేషన్తో పనిచేసేలా, ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్తో పనిచేసేలా ఒక చట్టం తీసుకురాబోతున్నారు, ఏర్పాట్లు చేయబోతున్నారు అనమాట. అలానే ఫైనాన్సింగ్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. The center and the states will work together to increase the public investment in education sector to reach 6% of GDP at the earliest. సో మరి ఇవన్నీ జరగాలంటే ఫైనాన్సింగ్ కూడా ఉండాలి కదా. సో అఫోర్డబిలిటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే దానికి ఫైనాన్సింగ్ ఎలా చేస్తారంటే సెంటర్, స్టేట్స్ అన్నీ కూడా జీడిపిలో 6% ఎడ్యుకేషన్ సెక్టర్ కోసం కేటాయించేటట్లుగా చర్యలు తీసుకోబడతాయి. దిస్ ఈస్ కన్సిడర్డ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ ఫర్ అచీవింగ్ ది హై క్వాలిటీ అండ్ ఈక్విటబుల్ public education system that is truly needed for India's future economic, social and cultural, intellectual and technological progress and growth. సో ఖచ్చితంగా జీడిపిలో మరింత పెంచే ప్రయత్నం, అబౌవ్ 6% పెంచే ప్రయత్నం కూడా బహుశా గవర్నమెంట్స్ చేస్తాయి. లైక్ వైజ్ స్ట్రెంథనింగ్ కేబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కేబ్ను బాగా స్ట్రెంథన్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి విల్ బి రీడిజిగ్నేటెడ్ యాజ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎంహెచ్ఆర్డి అని పిలవము, దాన్ని ఎంఓఈ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా. అంటే రాజీవ్ గాంధీ గారి హయాం కంటే ముందు కూడా దీన్ని ఎంఓఈ అని పిలుస్తున్నారు. వారి హయాంలో ఎంహెచ్ఆర్డీగా మార్చారు, మళ్ళీ ఇప్పుడు ఎంఓఈగా మార్చబోతున్నారు. ఎస్. సో సి ద వేరియస్ ఫిగర్స్. ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ వేరియస్ కంట్రీస్, ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్న వాటినే. అలొకేషన్ టు రీసెర్చ్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి బై వేరియస్ కంట్రీస్. ఈ నాలుగు దేశాల గురించి చూడండి. సో ఎలా ఉంది అనేది. ఇండియా ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్లో 5% ఆఫ్ ది పీపుల్ మాత్రమే, అంటే 19 to 24. అట్లనే జీడిపిలో దానికోసం అంటే రీసెర్చ్ కోసం 0.69%. అదే మనం యూఎస్ఏ తీసుకున్నట్లయితే 52% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 19 to 24 హ్యావ్ గాట్ అన్ ఐడియా అబౌట్ వొకేషనల్ ట్రైనింగ్. అదే జీడిపిలో రీసెర్చ్కి ఎంత పెడుతున్నారంటే వాళ్ళు 2.8% పెడుతున్నారు. అట్లనే జర్మనీ తీసుకున్నట్లయితే 75% ఆఫ్ ది పీపుల్ నో బిట్వీన్ దట్ ఈస్ 19 to 24 ఏజ్ గ్రూప్లో ఉంటారు వాట్ ఈస్ వొకేషనల్ ఎడ్యుకేషన్. వాళ్ళు రీసెర్చ్కి 2.9% పెడుతున్నారు. సౌత్ కొరియాలో 96% తెలుసు, వాళ్ళు రీసెర్చ్లో 4.2%. అందుకే దే ఆర్ మోర్ డెవలప్డ్, ఎక్కువగా ఎంప్లాయబిలిటీ ఉంది, చాలా చక్కగా ఉంది. ఎస్. అట్లనే ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ బై వేరియస్ కంట్రీస్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, ఇది కూడా చూడండి ఒకసారి. మన దేశంలో ఏమో 3.1%,
అదే మనం క్యూబా తీసుకున్నట్లయితే, క్యూబా లాంటి చిన్న దేశం కూడా 12.9% పెడుతుంది. యుఎస్ఏ 5% ఆఫ్ జీడిపి, జర్మనీ 4.8%, చైనా 4%, ఇజ్రాయెల్ 5.8%. సో క్యూబా లాంటి చిన్న దేశంలో కూడా 12.9% ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే, అందుకే ఈ కోవిడ్ పాండమిక్ టైంలో కూడా దే వర్ ఏబుల్ టు సెండ్ డాక్టర్స్ టు అదర్ కంట్రీస్ ఫర్ హెల్ప్. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్రమైన స్థితిలో బాగా బాధపడుతూ ఉంటే, క్యూబా తన దేశంలో ఆ వ్యాధిని కట్టడి చేయడమే కాకుండా అంత ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల వేరే దేశాలకు కూడా తమ డాక్టర్స్ని పంపించి సేవ చేయించగలిగింది. సో విల్ సీ అట్ అన్ అనాలిసిస్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఏమి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మొత్తం చెప్పుకున్నంత నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇది, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎట్లా డిజిటైజేషన్ వుడ్ లీడ్ టు ఫర్దర్ సెగ్రిగేషన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మొత్తం వ్యవస్థనంతా డిజిటైజ్ చేస్తాము, డిజిటల్ యూనివర్సిటీస్, స్వయం, దీక్ష యాప్ అంతా చేస్తామంటున్నారు. బట్ 70% ఆఫ్ ది చిల్డ్రన్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ కుడ్ బి ఎక్స్క్లూడెడ్. మార్జినలైజ్డ్ సెక్షన్స్, చాలామందికి ఇళ్లలో స్మార్ట్ ఫోన్స్ కానీ కొంత క్వాలిటీలో ఇవ్వగలిగేటువంటి టీవీ కానీ ఇవి కూడా ఏమీ లేవు. సో అట్లా మార్జినలైజ్డ్ సెక్షన్స్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చదువుకు దూరం అయిపోవచ్చు. COVID-19 డిజిటల్ డివైడ్ ఈజ్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. సో COVID-19 టైంలో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, కానీ ఓన్లీ టర్న్ అవుట్ అంతే 20% వేర్ పీపుల్ కెన్ అఫోర్డ్. ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళ విషయంలో కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ అంటే ఉంది. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకు అసలు ఆ అవకాశమే లేకుండా పోతుంది, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉండడం అనేది చాలా తక్కువ కాబట్టి. అనదర్ పీపీపీ అండ్ ఫిలాంథ్రోపిక్ స్కూల్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఫిలాంథ్రోపిక్ స్కూల్స్, దట్ ఈస్ ఎంట్రీ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఒకవేళ గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కానీ స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ప్రైవేట్ ప్లేయర్స్ని అనుమతిస్తే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ మరింత అధమ స్థితికి వెళ్ళిపోవచ్చు. ఎస్, ద వెరీ సోల్ ఆఫ్ ఆర్టీ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ వితౌట్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇవ్వబడి ఉన్నటువంటి ఎన్ఈపి దాంట్లో డ్రాఫ్ట్లో ఎక్కడ కూడా పాలసీ కంటెంట్లో ఎక్కడ కూడా ఆర్టీఈ గురించి పెద్దగా మెన్షన్ చేయబడలేదు. వితౌట్ ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్ లేకపోతే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆర్టీఈ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. తర్వాత ఏ క్లియర్ ప్లాన్ టు ఇంప్లిమెంట్ మేజర్ రిఫార్మ్స్ ఈజ్ మిస్సింగ్. అంతా చెప్తున్నారు, మొత్తం చేస్తాము, డిజిటైజ్ చేస్తాము, హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్లా చేస్తాము, స్కూల్ ఎడ్యుకేషన్కి ఇట్లా చేస్తాము, వర్టికల్స్ పెడతాము, అంతా చెప్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా చేస్తారు, ఎలా ఫండింగ్ చేస్తారు, ఎలా చేస్తారు? దట్ ఈస్ ఎ క్లియర్ ప్లాన్ టు ఇంప్లిమెంట్ మేజర్ రిఫార్మ్స్. టీచర్ ఎడ్యుకేషన్ ఇట్లా చేస్తారు అంతా చెప్తున్నారు, కానీ క్లియర్ ప్లాన్ ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. అలానే ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యావ్ నాట్ టేకెన్ ఇన్ అకౌంట్ మెనీ రియాలిటీస్ దోస్ హూ వర్క్ ఆన్ ది గ్రౌండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సే. సో స్కూల్ ఎడ్యుకేషన్లో ప్రపోజ్ చేయబడిన మేజర్ చేంజెస్ అన్నీ కూడా ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో, గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తున్నారో వాళ్ళు దాని గురించి ఏం పెద్దగా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అభిప్రాయ సేకరణ తీసుకున్నట్టుగా అనిపించలేదు. సారీ. సో ప్రపోజ్డ్ చేంజెస్, సో వాళ్ళ గురించి ఏం పెద్దగా వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకొని దానిని ఏమి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నము మనకు దీంట్లో ఈ పాలసీ డాక్యుమెంట్లు ఎక్కడ కూడా కనపడలేదు. అలానే అబిస్మల్ స్టూడెంట్ టీచర్ రేషియో వన్ ఆఫ్ ది గ్రేవెస్ట్ ఏరియాస్ ఇది. అసలు మామూలుగా ఒక్కొక్క కమిషన్ చెప్పినప్పుడు కానీ ఒక్కొక్క ఇది కానీ 1:25 ఉండాలా, 1:30 ఉండాలా, 1:40 ఉండాలా, ఈ రేషనలైజేషన్ ప్రక్రియ, స్టూడెంట్స్ అడ్జస్ట్మెంటు, స్కూల్స్ క్లోజరు, కరెక్ట్ ఎంత స్టూడెంట్ టీచర్ రేషియో ఉండటం వల్ల పిల్లవాడికి కరెక్ట్గా చదువు అబ్బుతుంది. ఇది అసలు చాలా గొప్ప గ్రే ఏరియా. దీని గురించి ఎక్కడ ఏ పాలసీ డాక్యుమెంట్స్లో కూడా సరిగా మాట్లాడట్లేదు. ఎక్స్ట్రీమ్లీ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రైవేట్ స్కూల్స్ సంగతి పక్కన పెడితే గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో అసలు చాలా పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నాడు నేడు అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి కేంద్రీకరిస్తుంది, కానీ మామూలుగా చాలా వరకు పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎన్ఈపీ షుడ్ టేక్ బేబీ స్టెప్స్ టు అడ్రస్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అనౌన్సింగ్ మోర్ గ్రాండ్ ప్లాన్స్ అండ్ అనదర్ న్యూ ఫ్రేమ్వర్క్ యాజ్ ఈజ్ ఎవిడెన్స్డ్ ఫర్ ఎర్లియర్ ఎన్ఈపీస్ ఆల్సో. సో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి ఎన్ఈపీ ముందు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు వాటి గురించి చక్కగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి వాటి గురించి చూసి వాటి బుడి అడుగులు ముందు వేసి వాటిని బాగు చేయాలి.
ఎందుకంటే అమాంగ్ 10 పాయింటర్స్ ఓన్లీ 12.6% క్రైటీరియా ఫుల్ఫిల్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. గత ఎన్ఈపీలో ఇవ్వబడి ఉన్నటువంటి 10 పాయింటర్స్ ఏవైనా ఇంపార్టెంట్ పాయింటర్స్ తీసుకుంటే ఏ పారామీటర్స్ ప్రకారం చూసుకున్నా కేవలం 12.6% క్రైటీరియా మాత్రమే ఇంతవరకు ఫుల్ఫిల్ చేయబడ్డాయి. ఎస్. ఇంట్రొడక్షన్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ బిగ్ క్వశ్చన్ యాజ్. సో మామూలుగా చెప్తున్నారు మేము క్లాసికల్ లాంగ్వేజ్ పెడతాము అనేసి. కానీ పెద్ద పెద్ద రీసెర్చ్ స్కాలర్సే ఇంతవరకు పాలి ప్రాకృతం ఇటువంటివి డిసైఫర్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లో క్లాసికల్ లాంగ్వేజెస్ ప్రవేశపెట్టడం అనేది బహుశా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. దానికి ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాలి, లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్ కావాలి, వాళ్లకు తపన ఉండాలి, చాలా కంటెంట్ చాలా చక్కగా డిజైన్ చేయాలి. అంతా ఇట్ ఆల్ డిపెండ్స్. Though it intends to do away with the rote learning and integrate the Indian education system with the global patterns and instill confidence and nationalistic pride, the disproportionate thrust on vocationalization at an early age may come at the cost more rounded holistic learning. సో అది మొత్తం పాలసీ అంతా ఏం మాట్లాడుతుందంటే మేము మొత్తం ప్రపంచంతో సరితూగేటట్లుగా మేము ఈ వ్యవస్థను మార్చేస్తాము, పిల్లల్లో యువతరంలో కానీ గొప్ప కాన్ఫిడెన్స్ లెవెల్స్, దేశం పట్ల విలువలు అంతా చెప్తా ఉంది. బట్ ద డిస్ప్రపోర్షనేట్ థ్రస్ట్ ఆన్ వొకేషనలైజేషన్ అట్ అన్ ఎర్లీ ఏజ్, కానీ 6th క్లాస్ నుంచే వొకేషనల్ ట్రైనింగ్ పెడతాము అని అంటున్నారు. మరి ఇప్పుడు మామూలుగా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే డబ్బులు సంపాదించడం అనే ఆర్ట్ ఆ పిల్లవాడికి కొంత వచ్చినా కూడా చాలా వరకు పేరెంట్స్ అంటే డౌన్ ట్రాడన్ పీపుల్ ఫ్యామిలీస్లో ఆ పిల్లవాడిని పనికి పంపిస్తారు. వాడంటే చదువు మళ్ళీ వచ్చి కొనసాగించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అయిపోతుంది. అట్లే హోలిస్టిక్ లెర్నింగ్ కూడా పోతుంది. ఒకవేళ సపోజ్ వాడికి క్రాఫ్ట్ సిస్టమ్ అంటే ఇంకా అదే పట్టుకొని వెళ్ళిపోతాడు. ఎస్. లుక్ అట్ అదర్ పాయింట్స్. లాంగ్వేజ్ కానండ్రమ్ బై ది ఎండ్ ఆఫ్ 9th లాంగ్వేజ్ కానండ్రమ్. సో ఇది ఒక గొప్ప ఇది కానండ్రమ్ ఏంటంటే బై ది ఎండ్ ఆఫ్ 9th స్టాండర్డ్ స్పీకింగ్ ఇన్ హోమ్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ క్యారీస్ వెరీ లిటిల్ కన్విక్షన్, ద సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ విల్ బి డిటర్మెంటల్. సో 9th క్లాస్కు వచ్చేటప్పటికి వాడి మాతృభాష ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలడు, రాయగలడు, చదవగలడు, చేయగలడు అని చెప్తున్నారు. మరి సోషియో ఎకనామిక్ కండిషన్స్ని చూసినట్లయితే అవే డెట్రిమెంటల్గా ప్రూవ్ అయ్యాయి, అవే వాటిని ఎయిమ్ నీరు గారిపోయినట్టుగా చేస్తాయి. సో చాలా కష్టమేమో మరి 9th క్లాస్ 8th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివి లేదా వాళ్ళ మదర్ టంగ్లో చదివి 9th క్లాస్లో ఒకటేసారి ప్రొఫిషియన్సీ రావాలంటే చాలా కష్టం అవుతుందేమో 2 లాంగ్వేజ్ 3 లాంగ్వేజెస్ మీద. ఎస్. వైల్ ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ ఈజ్ గుడ్ స్టెప్, హౌ విల్ సెంటర్ కన్విన్స్ స్టేట్స్ టు డూ సో యాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ కాంకరెంట్ లిస్ట్? ఏపీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. మదర్ టంగ్లో 8th క్లాస్ వరకు మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. కానీ స్టేట్స్ను ఎట్లా కన్విన్స్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఆల్రెడీ ఏపీలోనేమో ఇంగ్లీష్ మీడియం దాని గురించి చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎస్. లుక్ అట్ అనదర్ పాయింట్. యాంటీ లెర్నింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్, కోచింగ్ కల్చర్ టు మూవ్ అవే ఫ్రమ్ దీస్ సిసిఈ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఎగ్జామినేషన్స్ అట్ క్లాసెస్ 3, 5, 8. సో రోట్ లెర్నింగ్ అవంతా ఏం లేకుండా రోట్ లెర్నింగ్ అదంతా ఏం లేకుండా మేము చక్కగా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాము, కోచింగ్ కల్చర్ తీసేస్తాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ మళ్ళీ క్లాసెస్ 3, 5, 8 దగ్గర అంత కరికులము పెడగాజీ అంతా మార్చేసి 3rd క్లాసు 5th క్లాస్ 8th క్లాసులు దే హ్యావ్ టు టేక్ లైక్ పబ్లిక్ ఎగ్జామినేషన్. మరి అగైన్ మళ్ళీ వాళ్ళు స్కూల్ బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి, ట్యూషన్, అవుట్డేటెడ్ కరికులం, ఇన్ఫ్లేషనరీ గ్రేడింగ్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెగ్లెక్ట్ ఆఫ్ రీజనల్ యూనివర్సిటీస్. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి కరికులం అవుట్డేటెడ్గా ఉంది, ఇన్ఫ్లేషనరీ గ్రేడింగ్ అసలు అంటే పిల్లలకి ఇచ్చే గ్రేడింగ్ చాలా భయంకరంగా ఉంటుంది, స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీజనల్ యూనివర్సిటీస్ అన్నిటిని కూడా వాటి మీద సీతకన్ను ఉంది. అట్లే మనము యుఎస్ మోడల్ని ఎమ్యులేట్ చేసే కంటే యూఎస్ కంటెంట్ని ఎమ్యులేట్ చేయడం మంచిది. యూఎస్లో యూనివర్సిటీస్కి చాలా ఫ్రీడమ్ ఉంది, దే కెన్ రైజ్ పబ్లిక్ ఫండ్స్, దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అట్లా అనమాట. మన దేశంలో దే హ్యావ్ టు పే ట్యాక్స్ ఏదైనా ఒకవేళ అట్లా కలెక్ట్ చేసుకున్నా కూడా. అదంతా చాలా అసలు అంటే యూఎస్ని ఎమ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము అట్లాంటి పద్ధతులు తీసుకురావాలి అనేసి. బట్ గివెన్ ది షాంబోలిక్ కండిషన్ మరి అది ఈజీ అవుతుందా లేదా అనేది కూడా గవర్నమెంట్స్ చూడాలి. ఎందుకంటే కంటెంట్ ఎమ్యులేట్ చేస్తే మంచిది వాళ్ళ సిస్టమ్ని ఎమ్యులేట్ చేసే కంటే కూడా. ఎస్. లుక్ అట్ అనదర్ పాయింట్. పబ్లిక్ స్కూల్స్, COVID-19.
సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్, ఎఫికసీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్, కాస్టస్ డియర్లీ. సో మనం కోవిడ్-19 సిచ్యువేషన్ చూసాము. చాలా ప్యాథటిక్ సిచ్యువేషను. అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని చేతులు ఎత్తేసాయి. లేదా ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా చాలా కాస్ట్ ఇన్కర్ అవుతూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు ఇప్పటికి కూడా ప్రజల చూపు ఉంది. అంటే రేపు పొద్దున ఒకవేళ ప్రైవేట్ ప్లేయర్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే, గవర్నమెంట్ ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థను రన్ చేయదో, ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర అంత డబ్బులు చెల్లించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవచ్చు. దాని బదులు హిమాచల్ ప్రదేశ్, కేరళ, దట్ ఈస్ ఫండింగ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ హిమాచల్ ప్రదేశ్, కేరళలో చాలా అద్భుతమైనటువంటి మోడల్స్ ఉన్నాయి. వాటిని మోడల్గా తీసుకొని అది దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నం చేయటం మంచిదవుతుంది. అలానే టీచర్ యూనియన్స్ బిలీవ్ దట్ ద ప్రపోజ్డ్ చేంజెస్ విల్ సర్వ్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ ది రిచ్. సో టీచర్ యూనియన్స్ అని ఏం చెప్తున్నాయంటే, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ని చేంజెస్ తీసుకొస్తామంటున్నారు, బీదవాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నాయి. అవంతా ఓన్లీ బాగా డబ్బులున్న వాళ్ళకి మాత్రమే అందిస్తాయి. ఇప్పుడు అట్లానే హయ్యర్ ఎడ్యుకేషన్లో కొన్ని పాయింట్స్ చూద్దాం. 4-year గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బై ఢిల్లీ యూనివర్సిటీ ఫెయిల్డ్ మిజరబుల్లీ. సో 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశపెట్టి చివరికి చేతులు కాల్చుకుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ విత్డ్రాన్. చాలా కన్ఫ్యూజన్కి దారితీసి అది మళ్ళీ అభాసు పాలైందనమాట ఆ విషయంలో. మరి మన గవర్నమెంట్ ఏమో 4 ఏళ్ల డిగ్రీ కోర్స్ పెడతానంటుంది, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. గ్రేడెడ్ అటానమీ అండ్ హెచ్ఈసిఐ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ రిజల్టింగ్ దెమ్ టు ఇంక్రీజ్ ఫీ ఆర్ టేక్ లోన్స్ త్రూ హెచ్ఈసిఐ. సో గ్రేడెడ్ అటానమీ ఇస్తామంటున్నారు. తర్వాత అదే మనం 4 వర్టికల్స్ చూసాం కదా, అట్లా హెచ్ఈసిఐ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ప్రైవేటైజేషన్కి దారి తీసి ఇంకా చదువుకోవాలి అంటే ఖచ్చితంగా లోన్ల మీదనే ఆధారపడేటువంటి ఒక స్థితి. So according to the 2015-16 survey of higher education, 78% of colleges are privately managed and 68% do not receive any aid from the government. So ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం 100 ఉంటే దాంట్లో 70 అనేది ప్రైవేట్లీ మేనేజ్డే. దాంట్లో 68% గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఎయిడ్ లేదు. మరి అవి రన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ మీద ఆధారపడతాయి. వాళ్ళ దగ్గర నుంచి ఫీజు కలెక్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాలో అయితే ఇట్ కెన్ రైజ్ ఫండ్స్ త్రూ స్టాక్ మార్కెట్ ఆల్సో. మన దేశంలో అటువంటి వ్యవస్థ లేదు. అలానే ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ వుడ్ లీడ్ టు మోర్ డ్రాప్ అవుట్స్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ ఆఫ్ స్టేట్ డిక్లైన్. మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్, నువ్వు ఒక 1 year ఒక కోర్స్ చదవచ్చు, వెళ్ళిపోవచ్చు, మళ్ళీ నీకు కొంత వెసులుబాటు దొరికిన తర్వాత మళ్ళీ రావచ్చు, నువ్వు ఇంకో కోర్సులో ఇంకొక 1 year చదువు, అట్లా అంటే మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్, మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఇట్ లీడ్స్ టు మోర్ డ్రాప్ అవుట్స్. అంటే అసలు చదవడమే మానేయచ్చు. మన యాక్చువల్గా ఎయిమ్ ఏంటి, 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఉండాలి. దాని దిశగా మరి ఏం చేస్తారు అన్నది చూడాలి. అలానే ఎంపవర్మెంట్ ఆఫ్ బీఓజీ, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కి చాలా పవర్స్ ఇచ్చేసి అంతా దే విల్ లుక్ అట్ ఆల్ ద థింగ్స్, మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క అటానమీని, వాటి పెడగాజీ అంతా, కరికులము, మార్క్స్ గ్రేడింగ్, అవార్డింగ్ అంతా కూడా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది మరి? సో with redefined BOG with redefined autonomy is in parallel with the neoliberal reforms might amount to converting bar handing over ఎడ్యుకేషన్ యాజ్ ఎ బిజినెస్ టు కార్పొరేట్ హౌసెస్. సో కార్పొరేట్ హౌసెస్కి ఇది పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది. అండ్ సమ్ ఆఫ్ ది ప్రపోజల్స్ రిక్వైర్ లీగల్ చేంజెస్ ఇన్ బీఓజీ, అమెండ్మెంట్స్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. సో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అవి ఏర్పాటు చేయాలి వ్యవస్థ అంటే లీగల్ చేంజెస్, తర్వాత యూనివర్సిటీస్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అమెండ్మెంట్స్ తీసుకురావడం అంతా జరగాలి. సో కార్పొరేట్ ఎంటిటీస్కి మనము మరీ తీవ్రమైనటువంటి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. 6%, ఇది చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్. 6% ఆఫ్ ఎక్స్పెండిచర్ త్రూ జీడిపి షుడ్ నాట్ బి కన్సీవ్డ్ యాజ్ 6% లోన్స్ త్రూ హెచ్ఈసిఐ. ఎక్స్క్యూజ్ మీ. జీడిపిలో 6% ఖర్చు పెడతామంటే అర్థం ఏంటంటే ఆ 6% హెచ్ఈసిఐ, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా లోన్స్ రూపంలో ఇచ్చి చదువుకోమని చెప్తామని కాదు కదా. The NEP 2020 says that the central and state government shall strive to increase expenditure on education sector to reach 6% of GDP. This has been the stated goal since the 1960s, since the Kothari Commission's report, but is yet to be achieved. ఇంతవరకు 1960 ఆ ప్రాంతాల నుంచి కొథారి గారి డిఎస్ కొథారి కమిషన్ ఆ ప్రాంతాల నుంచి ఎప్పుడు కూడా గవర్నమెంట్ 6% ఖచ్చితంగా కేటాయించాలి జీడిపిలో అని చెప్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు ఒక్క గవర్నమెంట్లో కూడా అది జరగలేదు.
Moreover, Modi government has been cutting the fundings constantly. It is just that since May 2014, our spend to GDP ratio has been falling. సో 2014 నుంచి తగ్గించుకుంటూ వస్తున్నారు. 6 years ago 2012-13లో ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ వాస్ 3.1% ఆఫ్ జీడిపి. It fell in 2014-15 to 2.8% and registered a further drop to 2.4%. సో ఇప్పుడు మనం జీడిపిలో కేవలం 2.4% మాత్రమే విద్య మీద కేటాయిస్తున్నాం. మరి 6% జీడిపి మీలో కేటాయించడం అనేది నిజంగా జరుగుతుందా? ఎందుకంటే ఇవ్వబడి ఉన్నటువంటి ఆ కండిషన్స్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తే, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అవన్నీ చూస్తే లాట్ ఆఫ్ మనీ ఈజ్ టు బి ఇన్వెస్టెడ్. అది మరి జరుగుతుందా? డబ్బు లేకపోతే పని జరగదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ కావు, అనుకున్న లక్ష్యాలు సాధించడము చాలా కష్టమైపోతుంది. నెక్స్ట్, ఎన్ఈపి ఆఫర్స్ చాయిస్, ఛాన్స్ అండ్ చేంజ్, బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎన్ఈపి ఏమో చాయిస్, ఛాన్స్, చేంజ్ మూడింటిని ఇస్తుంది. మరి ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ట్రైస్ టు పుట్ ఇన్ ప్లేస్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అటైన్మెంట్ ఆఫ్ ఎస్డిజి అండ్ గ్లోబల్ కరికులర్ ఎడ్యుకేషన్, జీసీఈడి, ఎడ్యుకేషన్ యాజ్ ఎకానమీ బూస్టర్, దట్ ఈస్ 6% ఆఫ్ జీడిపి, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ఎన్ఈపి చెప్తా ఉంది. మరి ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే ఒక లాంగ్ రన్లో 10 years 15 years తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, ఇప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టినా ఖచ్చితంగా అనుకున్న గోల్స్ అన్ని అటైన్ చేయాలి అంటే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాట్ ఆఫ్ పర్సనల్ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి. ఎస్, టు మేక్ ఎన్ఆర్ఎఫ్ ఫుల్లీ అటానమస్ అన్ యాక్ట్ మే బి రిక్వైర్డ్. సో ఎన్ఆర్ఎఫ్ ఫుల్లీ అటానమస్గా చేయాలి, మళ్ళీ గవర్నమెంట్ పరిధిలోకి పోకుండా కంప్లీట్గా, లేదా కొంత కేంద్రీకృతం కాకుండా ఉండాలి అంటే అది ఒక అటానమస్ బాడీ లాగా ఏర్పాటు చేయాలి. దానికి మరి ఫండింగ్, హౌ అబౌట్ ఫండింగ్ ఇట్, దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ని మనం ఒకవేళ అనుకున్నట్లుగా మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్గా మార్చాలంటే 15 years పడుతుంది మినిమం. అట్లనే హిస్టారికల్ అండ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ టు బి అడ్రస్డ్. చాలా హిస్టారికల్ ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్యూటేటివ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇండియన్ నాలెడ్జ్ డిడ్ నాట్ టేక్ అవే సోషల్ డిస్క్రిమినేషన్. అన్నిటికీ మించి సోషల్ డిస్క్రిమినేషన్ అనేటువంటి దాని నుంచి మనం ఇంకా బయటపడలేదు. నెక్స్ట్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్ వుడ్ లీడ్ టు మోర్ డ్రాప్ అవుట్స్, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ ఇంకా మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చిందంటే, ఎంఫిల్ అనేదాన్ని తీసేశారు. ఎంఫిల్ యాక్చువల్గా ఇట్ వాస్ మెంట్ ఫర్ ఎ కైండ్ ఆఫ్, అంటే కొన్ని స్కిల్స్ నేర్చుకొని తర్వాత ఫర్దర్ రీసెర్చ్ వర్క్ కోసం ఉపయోగించుకునేటట్లుగా ఉండింది. ఇప్పుడు దాన్ని ఎంఫిల్ స్క్రాప్ చేశారు. ప్రిసీడింగ్ వీక్ ఎడ్యుకేషన్, అండ్ దీనికంటే ముందు అద్భుతంగా ఎడ్యుకేషన్ ఉంది, చక్కగా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, చాలా చక్కగా రాణించారు, డైరెక్ట్గా వాళ్ళు పిహెచ్డీ చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి లేదు కదా. ప్రిసీడింగ్ ఇయర్స్లో ఏమో వీక్ ఎడ్యుకేషన్ ఉంది. ఒకవేళ తీసేస్తే ఎంఫిల్ కరెక్ట్గా ప్రత్యామ్నాయంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా చక్కగా ఉంటే మాత్రమే పిహెచ్డీస్ అంటే రీసెర్చ్ వర్క్ బాగా పెరుగుతుంది, లేకపోతే మరింత డెబిలిటేట్ అంటే మరింత వీక్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది. అలానే డిజిటైజ్డ్ పెడగాజీ అండ్ క్లాస్ రూమ్స్, ఏ లేయర్ అక్రిడిటేషన్ సిస్టమ్, ఎక్విపింగ్ టీచర్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ and education methodology, addressing newer skills, having coding as a language in middle school will go a long way in unleashing the creative potential of the generation. సో ఇవన్నీ గవర్నమెంట్ చెప్తున్నవన్నీ కూడా నిజంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ విద్యా వ్యవస్థ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 విద్యా వ్యవస్థ అవుతుంది. బట్ ఇంప్లిమెంటేషన్, టైం ఫ్యాక్టర్, ఇంప్లిమెంటేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనీ స్పెండింగ్, అన్నీ ఎవ్రీథింగ్ మరి గవర్నమెంట్స్ ఎలా చేస్తాయో చూడాలి. ఇది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ యూటీస్. ఒకసారి మీరు దీన్ని చూడండి. ఈ స్టాటిస్టిక్స్ మీరు ఎక్కడైనా వాడుకోవడం కోసం కూడా మీకు ఉపయోగపడతాయి. చూడండి అంత నెగిటివ్ వాల్యూస్, మేల్స్ ఇది చూడండి, స్టేట్స్ మీరంతా చూడండి. మీరు చూసినట్లయితే సపోజ్ మనము సిక్కిం తీసుకున్నట్లయితే మేల్స్లో ఏమో 20.1%, ఫీమేల్స్లో ఏమో 12.8% ఉంది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో టు హైయర్ ఎడ్యుకేషన్. సో అండమాన్ నికోబార్ అంతా మీరు ఇవి చూడవచ్చు. మిజోరాము మీకు కొంతమేరకు స్టాటిస్టిక్స్కు ఎస్ఏ రాసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి. కొన్ని నెగిటివ్ వాల్యూస్లో ఉన్నాయి. సపోజ్ మనము ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే 1.1% ఉంది హైయర్ ఎడ్యుకేషన్ మేల్స్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అదే ఉమెన్లో 1.9% ఉంది. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఒకసారి మీరు కూడా
దీన్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫైనల్ రీక్యాప్ చూడండి ఒకసారి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇస్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ మార్పులు ఉన్నాయి? 5+3+3+4 మల్టీ స్ట్రీమ్, డైల్యూటెడ్ బోర్డ్ ఎగ్జామ్స్, తర్వాత మల్టీ లింగ్వల్ అప్రోచ్, తర్వాత బ్యాగ్లెస్ డేస్, పిల్లల మీద స్ట్రెస్ తగ్గించడం కోసం బ్యాగ్లెస్ డేస్ ఫర్ కాలేజ్, శాటిలైట్ కాలేజ్ టెస్ట్, దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 4 years బ్యాచిలర్ డిగ్రీ, నో అఫిలియేషన్స్, ఫీ క్యాప్ అంటే ప్రపోజల్ క్యాప్ ఫీ చార్జ్డ్ బై ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, అట్నే గోయింగ్ లోకల్, టాప్ రేటెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్ టు బి ఫెసిలిటేటెడ్ టు కమ్ టు ఇండియా. సో విదేశాల నుంచి చాలా గొప్ప యూనివర్సిటీస్ అన్నీ వచ్చి ఇక్కడ తమ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని లోకల్ టు బి ఎంకరేజ్ టు బి గ్లోబల్. నౌ ఈ సెషన్ను కొన్ని కోట్స్ ద్వారా కంక్లూడ్ చేస్తాను. ఇవి చక్కగా చాలా బాగున్నాయి, ఎక్కడైనా వాడుకోవడానికి, అంటే మనం ఎస్ఏ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ వాడుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ట్రూ ఎడ్యుకేషన్ మస్ట్ కరస్పాండ్ టు ద సరౌండింగ్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఎ హెల్తీ గ్రోత్. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ట్రూ ఎడ్యుకేషన్ మస్ట్ కరస్పాండ్ టు ద సరౌండింగ్ సర్కమ్స్టెన్సెస్, అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఎ హెల్తీ గ్రోత్. ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్, యాజ్ యూస్ఫుల్ యాజ్ ఇట్ ఈస్, సీమ్స్ రాదర్ టు మేక్ ఎ మ్యాన్ మోర్ క్లవర్ డెవిల్. సో ఎడ్యుకేషన్, వాల్యూస్ లేని ఎడ్యుకేషన్ మోర్ క్లవర్ డెవిల్ను తయారు చేస్తుంది, సిఎస్ లూయి గారు చెప్పారు. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ లిబరేటింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రిమైజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఎవరీ సొసైటీ, ఇన్ ఎవరీ ఫ్యామిలీ. కోఫీ అన్నన్ గారు చెప్పారు, 7th Secretary General. రైట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్, an educated person is respected everywhere, education beats the beauty and the youth, చాణక్య చెప్పాడు. Likewise, it is the mark of an educated mind to be able to entertain a thought without accepting it. So Aristotle. So mark of an educated mind. Real education enhances the dignity of human being and increases his or her self respect. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఒక హోలిస్టిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. టు ఎడ్యుకేట్ ఎ మ్యాన్ ఇన్ మైండ్ అండ్ నాట్ ఇన్ మోరల్స్ ఈజ్ టు ఎడ్యుకేట్ ఏ మెనాస్ టు సొసైటీ. థియోడర్ రూజ్వెల్ట్ చెప్పాడు, నాట్ ఇన్ మోరల్స్, కేవలం మెదడుకు మాత్రం విద్య అందించి విలువలు నేర్పించకపోతే ఇట్ ఈస్ ఎ మెనాస్ టు ద సొసైటీ. నథింగ్ ఈజ్ అట్ లాస్ట్ సేక్రెడ్ బట్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, మంచి కొటేషన్ ఇది కూడా. అట్లే స్వామి వివేకానంద చెప్పారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ మ్యాన్. సో మనిషిలో ఆల్రెడీ ఉన్న దైవత్వానికి బయటికి వెలిదీయటమే. రైట్, సో విత్ దిస్ ఐ కంక్లూడ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ప్రెషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు గ్రూప్ 1 మెంటారింగ్ కోసం కానీ ఇతర రకరకాల ప్రాక్టీస్ టెస్ట్ల కోసం కానీ మీరు pressionacademy.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు చేయవచ్చు. ఎటువంటి సలహాలు సూచనల కోసమైనా 8101010140 5060 నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. చివరిలో ఇవ్వబడినటువంటి 85 నెంబర్ డైరెక్టర్ సార్ రవి గారిది. కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా మాత్రమే మీరు వారిని సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ నౌ అండ్ బై బాయ్.